జై శ్రీరామ్. నేను మీ పని రాజేష్. యాక్చువల్గా టైటిల్ చూశారు కదా, అసలు ఈ టాపిక్ ఇప్పుడు అవసరమా అని డౌట్ చాలామందికి రావచ్చు. సరే, ఉమ్, అది కూడా చెప్తాను. అది ఎందుకంటే కనుక ఇప్పుడు ఈ మధ్య ఇది త్రైత సిద్ధాంతం అని, ఇది ప్రభోకునంద ప్రబోధానంద ఏదో ఉంది, అది పేరు అనంతపురం తాడిపత్రి వాడొకడు, బోడిగుండు రమణానంద గాడు వాడొకడు. సో ఇలాగా ఎవడు పడితే వాడు నేను గురువుని అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య మళ్ళీ మాస్ వాయిస్లో కావచ్చు, లేదంటే రక్షణ టీవీలో కావచ్చు, మనము ఇది చూస్తున్నాం. ఇది ఎవడో ఎవడో ఒకడికి కాషాయం వేసేసి వాడు ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్ మీదను ధర్మం మీద విషం దక్కే ప్రయత్నం చేసి ఒక ఎదవ వాడు కూడా కాషాయం వేసుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ గురించి సరే, దీని టాపిక్ ముందుకెళ్తే మాట్లాడుకుందాం. ఓకే అండి. జై శ్రీరామ్ అండి. రవీంద్ర గారు, మొత్తానికి మీ అకౌంట్ మళ్ళీ వచ్చింది, హ్యాపీ. అయితే ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే వస్తూనే ఉందాం, వాళ్ళకి ధర వేస్తూనే ఉందాం, మనం చెప్పాల్సింది చెప్తూనే ఉందాం. మనం అయితే వెనక్కి తగ్గొద్దు, మీలాంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గొద్దు. సరే, టాపిక్లో వెళ్దాం. అసలు ఇప్పుడు అధికారిక గురువులు సనాతన ధర్మానికి అధికారిక గురువులు ఏంటి అని చెప్పి మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది బయటకు వస్తున్నారు. సో దానికి చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు అది ఎవరైతే ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారో మన కోసం అని చెప్పి ఇచ్చిన ఒక దీనిలో ఇది మోహముద్గరం. యాక్చువల్గా మోహముద్గరం అంటే కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి ఒక ఇది ఉంటుంది మనకి. అది చాలామందికి తెలుసు, కానీ ఇది మోహముద్గరం అనేది, దీన్నే మోహముద్గరం అంటారని చాలా తక్కువ మంది తెలుసు. మరి ఈ మోహముద్గరంలో ఏం చెప్పారంటే కనుక గురువులు ఇలాంటి విధవల గురించి, ఇది కాషాయం ధరించుకొని వస్తారు మోసం చేయడానికని, కాషాయాంబరధర బహుకృత వేష అని చెప్పేసి మనం ఆ మోహముద్గరంలో చెప్పారనమాట స్పష్టంగా. ఇది ఆదిశంకరాచార్యుల వారు. అది వీళ్ళ గురించే. అది ఎందుకనంటే కనుక వీళ్ళ కడుపు నింపుకోవడానికి, ఆ పోషణ కోసం ఇది కాషాయాంబరధర బహుకృత వేష అంటే కాషాయ వస్త్రం ధరించి ఎన్నో రకమైన వేషాలు మోసాలు చేస్తుంటారు, వేషాలు వేసి అని చెప్పేసి కూడా మనకి ఈ మోహముద్గరంలో చెప్పబడింది. సో ఇప్పుడు ఈ ఏదైతే దీని గురించి చెప్పబడిందో కేవలం ఓకే, జై శ్రీరామ్ అండి. అది కేవలం దేని గురించి చెప్పబడింది అంటే కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తారు. సో దీని గురించి మాత్రమే ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్. ఎందుకని అంటే, ఎందుకు అధికారిక గురువులు ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళు మోసం చేస్తారు, మాయ చేస్తారు, సో మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తారు. వాళ్ళ పేరు కోసం కావచ్చు, వాళ్ళ కడుపు పోషణ కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేని గురించి అయినా సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు అని చెప్పే ఉద్దేశంలో అక్కడ మనకి గురువులు చెప్పారన్నమాట. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మనం ఎవరి మాట తీసుకోవాలి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా గురువులు అనగానే అనే రీతిలోనే బయటకు వస్తున్నారు. మరి ఎవరి మాట తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు ఎవరైతే ఆర్షవాంగ్మయం అంటే ఇప్పుడు దీంట్లో సనాతన ధార్మిక గ్రంథాలు ఇప్పుడు ఏవైతే 4 వేదాలు, పంచమ వేదమైన మహాభారతం, నెక్స్ట్ ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు, సో ఇవన్నీ కూడా చాలా చాలా వరకు మనకి ఆటమయానికి సంబంధించిన చాలా గ్రంథాలు ఎవరిచ్చారయ్యా మనకి అంటే కనుక వేదవ్యాసుల వారు అని టక్కుని చెప్పేస్తారు. మనం చాలామందికి తెలుసు. మరి ఇప్పుడు ఈ వేదవ్యాసుల వారు ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన దానికి మరి ఎవరు చెప్పాలి? వాటికి సంబంధించిన వివరణ కావచ్చు, లేదంటే వాటి నుంచి తీసుకొని చెప్పే మన జీవితాల కోసం చూపించే మార్గం కావచ్చు, అది ఎవరు చెప్పాలి అన్నది కనుక ఒక క్లారిటీ తీసుకుంటే చూడండి. ఇది ఏంటంటే శిష్యులు ఇప్పుడు ఎవరైతే పారంపర్యం, అది చాలామంది తెలిసే ఉంటుంది, గురు పరంపర. ఇప్పుడు ఎవరైతే వేదవ్యాసుల వారు ఉన్నారో వేదవ్యాసుల వారి దగ్గర నుంచి ఒక పరంపరగా వస్తుందన్నమాట. వేదవ్యాసుల వారి శిష్యులు, తర్వాత వారి శిష్యులు, ఇలా ఈ ఎవరైతే గౌడపాదాచార్యుల వారు ఉన్నారో వారి దగ్గర వరకు వచ్చిన తర్వాత శంకరులు స్వయంగా
ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి భారతదేశంలో అవైదికాలు చాలా ప్రబలిపోయాయి అన్నమాట. అలాంటి అవైదికాలు ఎన్ని ప్రబలిపోయాయంటే దాదాపుగా 72 మతాలు ఏర్పడ్డాయి. ఇందులో మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని చెప్పేసి తన్నుకోవడం, సో అది ప్రాణాలు తీసుకునే వరకు రావడం కూడా ఇది చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు 4 సార్లు పాదయాత్ర చేసిన విషయం. సో ఇప్పుడు ఇది చాలా మందికి తెలుసు. దీని వెనకాల ఏంటంటే ఇప్పుడు ఆ శంకర్లే స్వయంగా శంకరులుగా శంకర సాక్షాత్ అని చెప్పేసి ఎవరైతే శంకరులు శంభుడు శివుడు ఉన్నాడో ఆయనే ఇక్కడ ఆదిశంకరాచార్యులుగా శిఖ లేకుండా, అంటే నెత్తి మీద జుట్టు అనేది లేకుండా మన కోసం అనేది ఆయన ఒక అవతారంగా తీసుకుని వచ్చారని చెప్పేసి యాక్చువల్గా చాలా మందికి తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు అలా ఇప్పుడు ఏదైతే వేదవ్యాసుల వారి గురు పరంపర అనేది ఉందో ఆ గురు పరంపరలో ఒక భాగం ఏంటంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది మనకి. చాలా మంది తెలుసు ఆ విషయం. సో ఇప్పుడు ఎవరైతే ఈ వేదవ్యాసుల వారి శిష్య పరంపర, ఇది మొత్తం అంతా కూడా గురు పరంపర అనమాట, గురు శిష్య సంబంధంగా వచ్చేవే ఇప్పటి వరకు కూడా. ఇలా వచ్చిన వారు ఆది శంకరాచార్యుల వారు మధ్యమం, ఆయన మధ్యలో వచ్చిన వారు ఉన్నారు. ఈయన భారతదేశం మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసి మరి 4 మూలలో 4 పీఠాలు స్థాపించి ధర్మాన్ని కాపాడే విషయమై వారి శిష్యులకి ఈ విషయాన్ని అప్పచెప్పి వాళ్ళకు ఒక బాధ్యతగా అప్పచెప్పారు. సో ఇప్పుడు ఎవరైతే ఆ బాధ్యత తీసుకొని ఈనాటికి కూడా ఆ పీఠానికి సంబంధించిన పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్. సో ఇప్పుడు వాళ్ళు అధికారిక గురువులు, వాళ్ళ మాట మనం తీసుకోవాలి. ఇంకా మధ్యలో ఎవరైనా వచ్చినా సరే రాకపోయినా సరే ఇంకా వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అది ఎందుకని అంటే కనుక ఇప్పుడు చెప్పాను కదా, గురు పరంపర అనేది వచ్చింది ఇప్పటి వరకు. సో ఇప్పటి కూడా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే కనుక అవైదికాలని ఖండించి వేద విద్యని, అలాగే వేదం నియమించిన ఆ ధర్మాన్ని వాటిని అనుసరించేలాగా ప్రజల్ని ప్రేరేపించడం, తప్పుదారి పట్టే వాళ్ళని సరైన దారిలో నడిపించడం. ఇది ఇప్పుడు మరి ఇలా చెప్పినప్పుడు మరి ఎంతమంది తీసుకున్నారు మరి ఆ మాటల్ని, వారి మాటల్ని? ఇప్పుడు వారికి తెలియదా? సరే ఇప్పుడు వాళ్ళు చెబితే ఎందుకు నమ్మాలి అంటే చెప్పాను కదా, ఇప్పుడు గురు శిష్య పరంపర. ఇప్పుడు ఏదైతే గురువు ఉన్నారో గురువు మీద గురి ఉండాలి, గురువు యొక్క మాట మీద గురి ఉండాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మరి చాలా గుళ్ళు కూల్చేస్తున్నారు, అలాగే చాలా చోట్ల ఇట్లా మొన్న 2 సాధువుల్ని చంపేయటం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. మరి గురువులు ఎవరు మాట్లాడట్లేదు, పీఠాధిపతులు ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మిగతా పీఠాధిపతులు అందరి సంగతి తీసేయండి, వాళ్ళు ఏదో వాళ్ళ స్వలాభం కోసమో ఇంకోటేదో వచ్చారు వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అధికారిక గురువులు ఉన్నారో కనీసం వాళ్ళ మాట అయినా సరే పాటించాలిగా. ఎంతమంది పాటించారు ఆనాడు చెప్పినప్పుడు? ఇప్పుడు టీవీ 9లో జరిగింది వాగ్వాదం మరి సాయిబాబా విషయంలో, మరి ఎంతమంది విన్నారు ఆ మాట? ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళు? ఈ తరహాలో ఎవరు కూడా ఆలోచించారు. సో ఇప్పుడు ఇలా ఆలోచించని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఫలానా పీఠాధిపతులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు, ఇప్పుడు ఆలయాల విషయంలో, ఆలయాలను ప్రభుత్వాలు కూల్చేయడం కావచ్చు, మరి ఎటు విషయంలో మాట్లాడలేదంటే ఎట్లా మాట్లాడతారు? కనీసం వాళ్ళు చెప్పిన మాట మీద అయినా సరే మీరు విలువ ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు చెబితే వినాలి. అది ఎందుకు అనేది నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఏదైతే ఆశవాంగ్మయం అనేది ఉందో వ్యాసుల వారు ఇచ్చినది, మరి దానికి సంబంధించిన గురు పరంపరగా ఈనాటికి కొనసాగుతున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చింది మనం ఖచ్చితంగా పాటించాలి, వాళ్ళు చెప్పిందే మనం ఆచరించాలి. మరి దాన్ని వదిలేసి మీకు నచ్చినట్టుగా చేసుకొస్తున్నారు. సో ఇప్పుడు మీకు అడిగే అర్హత లేదు. సరే ఇంకో విషయం పోనీ, ఇప్పుడు చాలామంది ఈ మన క్రైస్తవ మతం మొదలు మాట్లాడుతున్నారు ఏమనంటే కనుక, మరి మీ గురువులే చెప్పారు కదా. ఎవరో బోడికొండ రమణానంద వాడొచ్చి కోతులు పేపర్లు చించుతాయి కానీ మాట్లాడతాయా, రాముడు దేవుడు కాదు అంటే ఇట్లాంటి వంకర వాగుడు వాగిన వాళ్ళలో మరి మీ గురువులే చెప్పారు కదా, వాళ్ళ గురువులని మీకు ఎవరు చెప్పారు? సరే పోనీ వాళ్ళ ఆథరైజ్డ్ పర్సన్స్ అవునా కాదా అనేది మాకు తెలుసు, మీకు తెలియదు. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రశ్న నేను కూడా తిరిగి మిమ్మల్ని అడుగుతున్నాను. బైబిల్కి సంబంధించిన ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టిన ఎవరైతే జయశాలి అనేవాడు ఉన్నాడో వాడే అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడానికి వాడికి ఎవరు ఇచ్చారు అధికారం? వాడు ఏమన్నా యేసుకు సంబంధించిన శిష్యులు, వాళ్ళ శిష్య పరంపర అంతా ఈనాటికి నడుస్తుందా?
మరి ఆ రకంగా మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని తీసుకున్నారా? సో వాడు ఏ రకంగా మీకు సర్టిఫై చేస్తాడు మీరు పాస్టర్‌గా చలామణి అవ్వచ్చు అని? అసలు వాడికి ఎవరు ఇచ్చారు అధికారం? సో ఇప్పుడు ఎవరైతే యేసుకు సంబంధించిన శిష్యులు, ఆ శిష్య పరంపర ఎక్కడైనా వచ్చిందా? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలాంటిది ఏదైనా చైన్ లింక్ ఏమైనా ఉందా? మరి మీరెలా చెప్తున్నారు? సో ఇప్పుడు ఇట్లాంటి అప్రమాణికాలని, అప్రమాణిక యూనివర్సిటీలని, అలాగే అప్రమాణిక ఆథరైజ్డ్ పర్సన్స్ అనుకుంటున్న వాళ్ళని సో కాల్డ్ మరి ఇలాంటి వాళ్ళని మీరు తీసుకుంటున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. కానీ మేమెలా చెప్పగలము అంటే గనుక వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ అని స్పష్టంగా అదంతా చైన్ లింక్ ఉంది. గురు శిష్య పరంపర ఈనాటికి కొనసాగుతుంది. సో వాళ్ళు చెబుతారు. చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. వాళ్ళే చెప్పడానికి అర్హత కలిగిన వారు. అది ఎందుకని అంటే గనుక ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఇప్పుడు మరి ఇంకా చెప్పాలంటే ఈనాడు జరుగుతున్న డిబేట్‌లకి కనీసం ఆయన ఆదర్శంగా తీసుకుంటే గనుక ఆ డిబేట్‌లు చాలా హై లెవెల్‌లో ఉంటాయి. ఏదో మనం డిబేట్‌కెళ్తే డిబేట్ చేస్తున్నామా, ఇవతలకొస్తున్నామా? కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే గనుక ఉపయోగం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఉపయోగం కూడా లేదు. మరి దేనికి చేస్తున్నారో డిబేట్‌లు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు కూడా డిబేట్ చేశారు. కానీ చేసిన దానివల్ల ఏంటి ఉపయోగం? ఆనాడు మాట నిలబడింది. అవతల వాళ్ళు ఒకవేళ ఓడిపోతే గనుక, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మతంలోకి మారాలి అనే ఆ మాట మీద నిలబడేవాళ్ళు వాళ్ళు. సరే ఇప్పుడు ఈనాడులో లేదు. ఎందుకంటే ఏది రంజిత్ తోఫీర్ అనేవాడు ఉన్నాడు కదా! వేదాలలో యేసు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ టైంలో చాలా మంది కూడా ప్రశ్నించారు. బైబిల్‌లో సో ఇప్పుడు చాలా మందికి తెలుసు ఆ విషయం. మరి ఇప్పుడు వేదాలలో యేసు అన్నవాడు మరి అది రుజువు చేయాలి వచ్చి. టీవీ5లో డిబేట్ పెట్టినప్పుడు వచ్చి రుజువు చేయాలి. మొత్తం 6 పాయింట్స్ ఏమో తీసుకుంటే 3 పాయింట్స్ ఏమో వాదించాడు జంపు. ఇంకా మళ్ళీ రాలా. సో మరి రాలేదు కదా! మరి మీరు ఓడిపోయినట్టు ప్రకటిస్తున్నాం మరి. మరి మీరొచ్చి మరి ఆ మతాన్ని వదిలేయాలి అని చెప్పేసి అంటే, నేనెలా వదిలేస్తాను నా యేసయ్యని? మరి అలాంటప్పుడు అసలు అటువంటి ఉపయోగం లేని డిబేట్‌లు అనవసరం. అది ఎట్లా ఉండాలి అంటే గనక డిబేట్ చేస్తున్నాము అంటే ఒక పక్కాగా రాతకోతలతో ఓడిపోయిన వాడి రాజ్యాంగం ఇచ్చిన ప్రతి ఒక్క హక్కుని కూడా వదిలేసుకొని ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవడైనా సరే డిబేట్ చేయడానికి బయటకొస్తాడా? అసలు మీరెవరు మీరు చెప్పడానికి? దేవుడు పలానా ఇది, పలానా అది అని చెప్పడానికి. అంటే మీరు ఏ రకంగా ఆథరైజ్డ్ పర్సన్స్ మీరు? అంటే 10th క్లాస్ పాస్ అవ్వనోడు పాస్టర్ అయిపోతున్నాడు. బైబిల్ పూర్తిగా తెలియనోడు పాస్టర్ అయిపోతున్నాడు. కాషాయం కట్టుకున్నోడు గురువు అయిపోతున్నాడు. కనీసం ఏమన్నా కొద్దో గొప్ప ఏమన్నా తెలుసా కనీసం మీరు చెప్పడానికైనా? కాషాయం అనేది వేషం కాదు. అలా వేషం వేసుకొని వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనకి మొహమ్మద్ గ్రంథంలో ఆది శంకరాచార్యుల వారు మాట చెప్పి ఉన్నారు ఆల్రెడీ. ఇందులో ఇప్పుడు ధర్మానికి రక్షగా పెట్టి వెళ్ళిన తర్వాత ఈ 4 పీఠాలకు సంబంధించి ఈనాడు పనికిమాలిన చట్టాలు వాళ్ళకి అడ్డుపడుతున్నాయి. ఇది వేదాన్ని కాపాడుతూ అవైదికాలని ఖండించుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళడానికి వాళ్ళకి చట్టాలు అడ్డుపడుతున్నాయి. లేదంటే కనుక ఇంత చట్టాలు ప్రబలిపోవాల్సిన అవసరం లేదు అవైదికాలు. సో ఇప్పుడు ఇటువంటి అవైదికాలు అలా ప్రబలిపోతున్నాయి అంటే కారణం ఏంటంటే పనికిమాలిన చట్టాలే అవుతాయి. సో ఇప్పుడు ఈ చట్టాలు మార్చాలి ఫస్ట్. లేదంటే కాదు కూడదు అనుకుంటే కనుక పాకిస్తాన్ ఏ రకంగా అయితే పాకిస్తాను, భారత్ మరి రెండు కూడా మతపరమైన దేశాలుగా విడిపోయాయి కాబట్టి దాన్ని పాకిస్తాన్ని ఇస్లాం కంట్రీగా ప్రకటించారు కాబట్టి భారత్ను కూడా హిందూ కంట్రీగా ప్రకటించండి. సో ఇంత ప్రాబ్లం రాదు. దాని వెనకాల ఉన్న మత మార్పిళ్ళ కోసం ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టాలను కఠినతరం చేయండి. లేదంటే వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు ఎవరైతే గురువులు ఉన్నారో గురువులకు ఇచ్చేసేయండి వాళ్ళ పని వాళ్ళకి. ఆది శంకరాచార్య శిష్య పరంపర ఈనాటికి కొనసాగుతున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సాధువులు గురించి నేను మాట్లాడడానికి నాకు టైం కుదరలేదు. సో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరైతే ఆ సాధువుల్ని చంపిన వారు ఉన్నారో చూడండి, ఇటువంటి హింసాపరమైన కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళని ఖండించడానికి, వీళ్ళని అదుపులో పెట్టడానికి కూడా ఆది శంకరాచార్యుల వారు సైన్యాన్ని సృష్టించారు. వాళ్ళే అఘోరీలు. మరి ఇప్పుడు అఘోరీలు ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళ చట్టాలు వాళ్ళని ఆపేస్తున్నాయి. కాదు, మీ పనులు మీరు చేసుకెళ్ళండి. మీకు గురువులు చెప్పిన పని మీరు చేయండి. చట్టాలు ఉపయోగపడేటైతే, చట్టాలు ఆపగలిగేటైతే మరి వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోతాయి వాళ్ళని? ఇప్పుడు 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మీకు ఎవరైతే మనకి అర్హత కలిగిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అప్పచెప్పారు మీకు పని. మీకు అప్పచెప్పిన పని మీరు చేయండి.
లేదు మీ వల్ల కావట్లేదు, నన్ను కూడా తీసుకోండి పోనీ అఘోరిగా, నేను చేస్తాను పోనీ. ఇప్పుడు ఇంత ఈ రకంగా భారతదేశం ఏదైతే ఉందో ఒకప్పుడు ప్రపంచానికి పూజ గది, ఆ ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశం అనేది పూజ గది. ఆధ్యాత్మికత అనేది, ఆధ్యాత్మిక జీవనం అనేది ప్రపంచానికి నేర్పిన భారతదేశానికి ఈనాడు పనికి మాలిన పాషాణ మతాలు వచ్చి ఆధ్యాత్మికత నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంత హాస్యాస్పదం చూడండి. కనీసం కనీసం ఎవరైతే ఉన్నారో ఎట్లా ఒక 70 ఏళ్ళ నుంచి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 70 ఏళ్ళ నుంచి వీళ్ళని ఎర్రి పుష్పాలను చేసేసి చేతకాని వాళ్ళ కింద ఆడుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళని స్పష్టంగా వాళ్ళ పరంగా వాళ్ళని చేసుకొని ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు గురువులు ఎవరన్నది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అది కూడా ఎందుకని అంటే కనుక ఇందులో మనకి వేదాలను అనుసరించి షణ్మతాలు అంటే 6 మతాలను స్థాపించిన ఎవరైతే ఆయన శంకరాచార్యుల వారు ఉన్నారో ఇప్పటికి కూడా మన వాళ్ళు అవే పాటిస్తున్నారు. కానీ అవి పాటిస్తున్నారు కానీ వాటిని మనకి ఇచ్చిన గురువులు అనేవాళ్ళు గుర్తులేరు చాలామందికి. షణ్మతాచార్య శంకరాచార్య అని చెప్పేసి ఉంటారు ఆయన, ఆది శంకరాచార్యుల వారి పేరు. మరి అసలు ఇలా కూడా అంటే ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే మన దగ్గర ఒక చేతకాని వాళ్ళ కింద హిందువుల్ని తయారు చేసేసి ఈనాడు వాడికి నచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఆనాడు అవైదికాలన్నింటినీ ఖండించి మీకు డిబేట్ చేసే విధానం చెప్తున్నా, అవైదికాలని ఖండించడమే కాకుండా అందులో ఉన్న వారిని వారి శిష్యులుగా మార్చుకొని వారి చేత కూడా ధర్మానికి సంబంధించిన ప్రచారం చేయించారు. సో మీకు అలాంటి విషయం ఏదైనా చేతనైతే కనుక అటువంటి డిబేట్స్కి దిగండి. లేదు అంటే కనుక మీరు డిబేట్లు చేయటం రాదని చెప్పేసి ఒప్పుకోండి. అంతేగాని సరే అవతల ఉన్నవాడు వాడికి నచ్చినట్టు వాడు వాదిస్తాడు, యువతలో ఉన్నవాడు వీడికి నచ్చినట్టు వీడు వాదిస్తాడు. ఫైనల్గా ఏంటో తేలింది అంటే ఏమీ తెలియదు. సో ఇప్పుడు మీరెవరు మీరు చెప్పడానికి? సో ఇప్పుడు చెప్పగలిగిన వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. అది ఎందుకని ఆది శంకరాచార్యుల వారి శిష్యులే చెప్పాలి అంటే కనుక ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అదేంటి బ్రహ్మ పరబ్రహ్మమే సత్యం, మరి ఇప్పుడు ఏదైతే జగత్తు ఉందో అదంతా మిథ్య. సో ఈ విషయంలో ఆది శంకరాచార్యుల వారిని చాలామంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన సమూలంగా ఓడించి ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు. అది అది అద్వైతానికి ఉన్న గొప్పతనం. మరి అద్వైతం, ద్వైతం, త్రైతం 3 ఉన్నాయి. మూడిట్లో కూడా అతి శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే కనుక అద్వైతం. దాన్ని ప్రతిపాదించిన వారు ఎవరైతే ఉన్నారో ఆది శంకరాచార్యుల వారు, ఆయన వాళ్ళ శిష్య పరంపర ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ఆథరైజ్డ్ పర్సన్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే కనుక వాళ్ళకు తెలుసు, వాళ్ళకి మనకి జ్ఞానం మొత్తం అందించిన వ్యాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిష్య పరంపర వాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానం ఎంతవరకు ఏంటన్నది కనీసం వాళ్ళ శిష్యులు, వాళ్ళకి అర్హత చాలు. ఎవరంటే వ్యాసుల వారి శిష్య పరంపర. కాబట్టి చాలు, వాళ్ళకి అర్హత చాలు. వాళ్ళు ఏం చెప్పినా సరే కరెక్ట్ అంతే. అదే గురువుల యందు ఉండవలసిన గురి అది. మరి కనీసం అటువంటి ఇది కూడా లేకుండా వారు చెప్పినప్పుడు వాళ్ళ మాటల్ని తోసిపుచ్చేసి వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ దిష్టి బొమ్మలు దానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది? అసలు ఎటుపోతున్నారు మీరు? ఏం తెలుసు మీకు? అందరూ ఒకటే, అన్నీ ఒకటే. సరే అందరూ ఒకటే, అన్నీ ఒకటే మీరు అంటున్న మాట వాళ్ళ చేత అనిపించండి. ఆ మాట అనిపించలేరు, ఎందుకంటే మీకు చేత కాదు అది. ఎందుకంటే వాళ్ళ మతం వాళ్ళకి బోధించేది అది, అన్నీ ఒకటే కాదు. ఓడించిన తర్వాత శిష్యులను చేసుకోవడం ఏంటి? కమిడియన్ వచ్చాడు, సరే నీకు అర్థం కానప్పుడు వదిలేనా, ఓకేనా? లేదైతే ఒకవేళ వీలైతే కనుక మీరేటు బైబిల్ చదవరు కాబట్టి ఒక పని చేయి, లాజరస్ బైబిల్ పక్కన పారే కాన్సెప్ట్. ఏదైతే ఆది శంకరాచార్యుల వారికి సంబంధించిన శంకర దిగ్విజయం అని చెప్తుంటారు, తీసుకుని ఒకసారి చదువు. ఇది నేను ఖచ్చితంగా నమ్మాలి చెయ్యాలని కాకుండా కొంచెం శ్రద్ధగా చదువు అంతే. బైబిల్ని నేను ఏ రకంగా అయితే శ్రద్ధగా చదివి నమ్మాలి లేదని కాకుండా బైబిల్ శ్రద్ధగా చదివి అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సేమ్ నువ్వు కూడా అలాగే చెయ్యి, లాజరస్ చెయ్యి, తెలుసుకో. ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయి, ఓకేనా? తెలియనప్పుడు నువ్వు మాట్లాడిన అనవసరం, ఓకేనా?
ఆ, సరే మరైతే ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళే వీళ్ళు. ఎవరు? వ్యాసుల వారి శిష్య పరంపర ఈనాటికి కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఆచరించి తీరాలి. అంతేగాని మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం ఎవరో పనికిమాలిన అనాథరైజ్డ్ పర్సన్స్, పనికిమాలిన గురువులు ఎవరైతే ఉన్నారో, ఏది మన తాడిపత్రిలో ఉన్న ప్రభోకునంద, ఇక్కడ ఉన్న బోడిగుండు రమణానంద, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మాటలు విని మీరైతే చేరుకోవద్దు. సో అది నేను చెప్పాలనుకున్నది. ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరన్నది నేను మీకు చెప్పాను. వాళ్ళ మాటలు ఎందుకు వినాలన్నది కూడా నేను మీకు చెప్పాను. ఇంక తర్వాత వినాలా వద్దా, దాన్ని ఆచరించాలా వద్దా అన్నది ఇక మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు, మీకు స్వయంగా బుద్ధినిచ్చాడు. మరి దాన్ని ఉపయోగించుకొని మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరే తీసుకోండి. మతాలలాగా, ఏది పాషాణ మతాలలాగా, ఇగో ఈ సిద్ధాంతం ఇట్లాగే ఉంది, సో వాడు ఇట్లాగా కాబట్టి నమ్మే తీరాలి మేము చెప్పాం కాబట్టి అని ఎక్కడైతే కూడా రుద్దే ప్రయత్నం అనేది చేయాల. కాకపోతే ఏంటంటే గురువుల యందు ఎవరైతే మొదట నుంచి ఉన్న వ్యాసుల వారి శిష్య పరంపర ఈనాటికి కొనసాగుతుందో వారు గురువులుగా తీసుకున్నప్పుడు వారిని ఖచ్చితంగా గురి పెట్టి నమ్మాలి. మనం వారి మీద గురి ఉండాలి. వాళ్ళు చెప్పారు ఒక మాట, ఖచ్చితంగా ఇంకా అదంతే, అదే ప్రామాణికం. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు ప్రామాణికం. ఎందుకు వాళ్ళు చెప్పాలి వాళ్ళే ప్రామాణికం అంటే నేను వీడియో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. సో ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక వెనక తిప్పి ఒకసారి మళ్ళీ చూడండి, క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వీలైనంత వరకు ఆదిశంకరాచార్యులు వారు మన కోసం ఇచ్చిన అదేదైతే మోహముద్గరం అనేది ఉందో, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. సో ఇప్పుడు అది పాఠపూర్వకంగానే కాకుండా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు లైఫ్ పట్ల క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది కేవలం హిందువులకే కాదు, క్రైస్తవులు కూడా ఈ పని ఒకసారి ట్రై చేయండి. మీరెందుకు ఆ మతంలో ఉండాలి, ఎందుకు మతం మారకూడదు, ఇట్లాంటివన్నిటికీ కూడా మీకు ఖచ్చితంగా సమాధానం అనేది దొరుకుతుందని చెప్పి నేనైతే పక్కాగా చెప్తాను మీకు. ఓకేనా? ఈ పని ఒకసారి చేయండి, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఆ మోహముద్గరంలో ఉన్న ఆ సంస్కృత పదాలకు మీకు కనుక అర్థం తెలియకపోతే సంస్కృత పండితులు ఉన్నారు, లేదు అంటే కనుక సంస్కృత సంబంధించిన అర్థాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే కనుక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మన కోసం గురువులు ఏ రకంగా తాపత్రయపడ్డారు, మరి వాళ్ళ తాపత్రయం అంతా మనం ఏ రకంగా బొడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాం అన్నది ఒక్కసారి కనుక గమనిస్తే మీ జీవితాలు బాగుపడిపోయినట్టే. ఓకేనా? కాకపోతే ఏంటంటే నేను గట్టిగా చెప్పడం కారణం ఏంటంటే కనుక వినాలి, విని తీరాలి, ఖచ్చితంగా వినాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇప్పుడు యేసు కూడా చెప్పింది, అఫ్కోర్స్ పుట్టలేదు అనుకోండి, బైబిల్ ప్రకారం యేసు కూడా చెప్పింది ఏంటంటే మారు మనసే కానీ మారు మతం కాదు. సో దాని ప్రకారమైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఒకసారి. సో ఆథరైజ్డ్ గురువులు అనేవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ విషయంలో బహుశా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసరికి 7729887190, ఇది నా నెంబర్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి అయితే మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సత్యమేవ జయతే. ఈనాడు నిజం, అప్పుడు మనకి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తుంటాను, నిజం నిలబడి చెప్పులు వేసుకొని బయలుదేరే లోపుగా అబద్ధం 60 మైళ్ళు పరిగెత్తుకొని వస్తారు. సో ఇప్పుడు ఈ నిజం అనేది ఇప్పుడు బయలుదేరింది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా సత్యం అనేది ఒకనాటికి జయిస్తుంది. సో సత్యం ఉందనేది అసత్యం ఎప్పటికీ నిలబడదు. ఖచ్చితంగా ఎంతమంది ఎన్ని తప్పుడు సాక్ష్యాలు ఇప్పించినా సరే, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నారంటే కనుక మీ అంతరాత్మని మీరు మోసం చేసుకుంటున్నారని అర్థం. సో అర్థమై ఉంటుంది. సరే మరి అయితే మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై భారత్.